తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు. సో మరి రీసెంట్ గా అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ లో వస్తున్నటువంటి మన చిరంజీవి గారి సినిమా, ఆ సినిమా నుంచి మీసాల పిల్ల అనే ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు. అది కూడా వీడియో సాంగ్ కాదు, జస్ట్ లిరికల్ సాంగ్ మాత్రమే. సో ఆ సాంగ్ అనేది ఎంత విపరీతంగా వైరల్ అవుతుందో కూడా మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. స్టార్టింగ్ లో ఈ సినిమాకి కొంచెం అంటే ఈ పాటకి ముఖ్యంగా కొంచెం నెగిటివిటీ వచ్చినప్పటికీ ఇంకా పోను 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 స్లో పాయిజన్ లాగా జనాలందరూ కూడా ఎక్కేస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మీసాల పిల్ల అంటూ, అంటే యంగ్ యూత్ నుంచి చాలా మటుకు ఓల్డ్ ఏజ్ వరకు అందరూ కూడా జంటలందరూ కూడా దీనికి రీల్ చేయడం అనేది విపరీతంగా వైరల్ అయిపోయింది సాంగ్. సో మరి 3 వారాల టైంలో 50 మిలియన్ల వ్యూస్ దాటిపోయి ఘోరంగమైనటువంటి రికార్డ్ని క్రియేట్ చేసిందనమాట మీసాల పిల్ల సాంగ్. సో ఇంకొక వైపు రీసెంట్ గానే మన బుచ్చిబాబు గారు, జాన్వీ కపూర్, రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పెద్ది సినిమా. మరి ఈ సినిమా నుంచి కూడా చికిరి చికిరి అనే సాంగ్ ని రిలీజ్ చేస్తారు. ఈ సాంగ్ కూడా సేమ్ అదే విధంగా స్టార్టింగ్ లో చిన్న గ్లిమ్స్ వచ్చినప్పుడు చికిరి చికిరి అని చిన్న టీజర్ లాగా వదిలినప్పుడు ఇదేంట్రా చికిరి చికిరి ఇట్లా ఉంది ఏంటి, అసలు సాంగ్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది నెగిటివ్ గా అనుకున్నారు, కొంతమంది ట్రోలింగ్ కూడా చేశారనుకోండి. సో ఆ తర్వాత ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఇది ఇక్కడ వీడియో సాంగ్ కూడా రిలీజ్ చేశారనమాట పెద్ద సినిమా ఈ చికిరి సాంగ్ ని. సో మరి అది వచ్చిన తర్వాత దానికి వస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తే బాబోయ్ ఇంకా అందరికీ మతిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ మీసాల పిల్ల సాంగ్ కి 3 వారాల సమయంలో 50 మిలియన్ల వ్యూస్ దాటితే చికిరి సాంగ్ కి జస్ట్ 2 రోజుల్లోనే అంటే 35 గంటల్లో 50 మిలియన్లు కాదు 50 మిలియన్ ప్లస్ వ్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా ఓన్లీ తెలుగు భాషలో కాదు, ఎక్కడెక్కడ ఏ భాషలో అయితే రిలీజ్ చేశారో అన్ని భాషల్లో కూడా ట్రెండింగ్ నిలవడం అనేది ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏ ఒక్క సాంగ్ కి కూడా ఈ యొక్క రికార్డు సాధ్యం కాలేదు అని చెప్పేసి అయితే ప్రతి ఒక్క మెగా ఫ్యామిలీ అభిమానులు ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి మా రామ్ చరణ్ గారు అడుగు పెడితే తనదైన శైలి తనదైన స్టైల్లో ఏ విధంగా అయితే అడుగు పెడతాడో అప్పుడు బీభత్సాలు సునామీలు వస్తాయని చెప్పేసి అయితే వాళ్ళు ఈ యొక్క సాంగ్ ని ఎగ్జాంపుల్ గా చూపెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చిరంజీవి గారిది అది జస్ట్ లిరికల్ వీడియో మాత్రమే, అది కూడా ఓన్లీ తెలుగులోనే. మరి రామ్ చరణ్ గారిది అయితే ఇది వీడియో సాంగ్, దట్టు 4-5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు. మరి ఏఆర్ రెహమాన్ గారికి ఓన్లీ ఇక్కడ తెలుగులోనే కాదు, బాలీవుడ్లో కాదు, మన దేశవ్యాప్తంగా కూడా మంచి మంచి సాంగ్స్ ఎన్నో అందించి ఇప్పటి కూడా ఆ సాంగ్స్ వచ్చి సంవత్సరాలు దాటుతున్నా కూడా ఎవర్ గ్రీన్ సాంగ్స్గా ఉన్నాయంటే మరి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఆ లెవెల్లో ఉంటుంది. సో మరి ఈ సినిమా కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి మ్యూజిక్ అందించారు అని చెప్పేసి కూడా బుచ్చిబాబు గారు చెప్పడం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా అనేది ఒక గుర్తుండిపోయే మెమరీ లాగా ఉండిపోతుంది. ఆ సాంగ్లో రామ్ చరణ్ గారి లుక్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఫీదా అవ్వాల్సిందే. ముఖ్యంగా జాన్వీ కపూర్ గారి అందాలు, మరి ఆయన చూస్తున్నప్పుడు రామ్ చరణ్ గారు పాడుతున్నటువంటి ఆ ఎక్స్ప్రెషన్ కానీ చాలా క్యూట్గా ఎంత అద్భుతంగా చూపించారు. సో ఖచ్చితంగా ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయి మేము చూడాలనుకుంటున్నాము అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికైతే మెగా ఫ్యామిలీ నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా యూట్యూబ్ని కానీ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తున్నారంటూ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.